కోట్ల రూపాయల విలువైన భూములను సీఎం కుటుంబ సభ్యులకు కట్టబెట్టారంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సిద్దిపేట జిల్లాలో ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ టిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన పారిశ్రామిక వ్యాపారవేత్తల అవగాహన సదస్సుకు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. లగచర్లో ఎస్సీ ఎస్టీ భూములను తీసుకుని గిరిజనులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డికి 200 కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా కట్టబెట్టారని, సీఎం అల్లుడు సత్యకు ఎస్సీ ఎస్టీ భూములను గుంజుకొని దారాదత్తం చేశారని ఆరోపించారు. మరోవైపు గిరిజనుల అభ్యున్నతి కోసం టిక్కీ చేస్తున్న కృషిని అభినందించిన హరీష్ రావు గిరిజన విద్యార్థులు స్వయం ఉపాధి సాధించేలా మరింత కృషి చేయాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో 3,300 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని గుర్తు చేశారు హరీష్ రావు. పట్టా భూములుగా మీకు భూములను చేస్తామని చెప్పింది, అయిందా? కానీ లగచర్లలో ఎస్టీల భూములు గుంజుకొని భూములు ఇయ్యమన్న మా లంబాడి బిడ్డల్ని తీసుకుపోయి జైళ్ళల్లో పెట్టిండ్రు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఏ రకంగా లగచర్లలో వ్యవహరించిందో కూడా మీరు చూసిండ్రు. ఎస్టీల భూములకు పట్టాలు రాలేదు, కానీ ఎస్టీల భూములను ఇలా ప్రభుత్వం ఏ రకంగా లాక్కుంటున్నది మీరు ఆలోచించండి. ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎవరికి 1 ఎకరా ఇయ్యలే, కానీ ఆయన తమ్ముడు కొండలరెడ్డికి మాత్రం నేను చూసిండ్రు 200 కోట్ల రూపాయల భూమిని కొండలరెడ్డికి రేవంత్ రెడ్డి గారు ఎట్లా కట్టబెట్టిండ్రో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎవరి భూములు? ఎస్టీల దగ్గర గుంజుకునుడు, తమ్ముడు కొండలరెడ్డికి కట్టబెట్టుడు. లగచర్లలో ఎస్టీల భూములు గుంజుకునుడు, అల్లుడు సత్యాకు కట్టబెట్టుడు. ఇవాళ ఎక్కడన్నా జరుగుతుందా? అసలు ఎస్టీలకు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఓ భూమి ఇచ్చిందా? ఒక పారిశ్రామికవేత్తకు చేసిందా? భూములకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఎస్టీలకు పట్టాలు ఇచ్చిందా?